ఈ విశ్వంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో అన్ని రహస్యాలు మన శరీరంలో కూడా దాగున్నాయి. ఒక్కో ప్రశ్నకి జవాబు వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నాం. మనం ఇప్పటి వరకు తెలుసుకున్న టెక్నాలజీస్ అన్నీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనకి తగ్గట్టుగా మనకు అనుగుణంగా మార్చుకుంటూ ఆల్టర్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే టెక్నాలజీ మన లోపలున్న ప్రపంచాన్ని మార్చగలదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నాలజీస్ దట్ ఎవర్ ఎగ్జిస్టెడ్ న్యాచురలీ. దీన్ని సరైన పాత్లో యూస్ చేస్తే GOD అనే పదానికి అర్థం పూర్తిగా మారిపోతుంది. అదే బయోటెక్నాలజీ. వాట్ ఈజ్ బయోటెక్నాలజీ? సింపుల్గా చెప్పాలంటే బయోలాజికల్ సిస్టమ్స్ని, ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి వాటి ద్వారా కొత్త ప్రోడక్ట్స్ని డెవలప్ కానీ క్రియేట్ కానీ చేస్తే అదే బయోటెక్నాలజీ. ఈ బయోటెక్నాలజీలో ముఖ్యంగా ప్రోటీన్ ఫోల్డింగ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రోటీన్ ఫోల్డింగ్ గురించి తెలుసుకునే ముందు ప్రోటీన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రోటీన్స్ అనేవి లార్జ్ కాంప్లెక్స్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్. ఇవి మన బాడీ టిష్యూ ఇంకా ఆర్గాన్స్ యొక్క స్ట్రక్చర్ని, ఫంక్షన్ని రెగ్యులేట్ చేస్తాయి. ఇవి కొన్ని వందల ఎమినో యాసిడ్స్ ద్వారా ఏర్పడతాయి. మన హ్యూమన్ బాడీ 21 ఎమినో యాసిడ్స్ని మాత్రమే యూస్ చేసుకుని స్పెసిఫిక్ కాంబినేషన్స్లో కంబైన్ అవ్వడం ద్వారా ప్రోటీన్ అనేది యూనిక్ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్గా ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ కోసం ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్నే ప్రోటీన్ ఫోల్డింగ్ అంటారు. ప్రోటీన్ షేప్ బట్టి దాని ఫంక్షన్ ఇంకా ఎమినో యాసిడ్ లెంత్ బట్టి ప్రోటీన్ స్ట్రక్చర్ ఇంకా సైజ్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక లార్జ్ ఎమినో యాసిడ్ సీక్వెన్స్కి 10⁻300 ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇలాంటి ప్రోటీన్ స్ట్రక్చర్లో ఒక్క ఎమినో యాసిడ్ సీక్వెన్స్ మారినా అది డిసీజెస్కి, అలర్జీస్కి దారితీస్తుంది. 10⁻300 ప్రాబబిలిటీస్లో ఒక్కో ఫోల్డింగ్కి ఒక్క పీకో సెకండ్ టైం తీసుకున్నా ఒక్క ప్రోటీన్ స్ట్రక్చర్ ఫోల్డ్ అవ్వడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. కానీ నిజానికి కొన్ని సెకండ్స్ లోపలే ఎగ్జాక్ట్ ప్రోటీన్ మాలిక్యూల్ ఫామ్ అయిపోతుంది. సో ప్రోటీన్ ఫోల్డింగ్ ఈజ్ నాట్ ఎ ర్యాండమ్ థింగ్. దీన్నే లెవిన్థల్స్ పారాడాక్స్ అంటారు. ఇలా ఎగ్జాక్ట్గా ప్రోటీన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకోవడాన్నే ప్రోటీన్ ఫోల్డింగ్ ప్రాబ్లం అంటారు. దీని మీద ఎన్నో ఇయర్స్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా 200 మిలియన్ ప్రోటీన్స్ని ఐడెంటిఫై చేస్తే అందులో కేవలం 1,70,000 ఎగ్జాక్ట్ ప్రోటీన్ 3D స్ట్రక్చర్స్ని మాత్రమే కన్ఫర్మ్ చేయగలిగాం. ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ, క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ లాంటి మెథడ్స్ని బేస్ చేసుకుని ఒక్క ప్రోటీన్ని సీక్వెన్స్ చేయాలంటే అట్లీస్ట్ కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు పడుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి కనీస ఖర్చు లక్షల్లో ఉంటుంది. క్రిటికల్ అసెస్మెంట్ ఆఫ్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్ CASP అనే కమ్యూనిటీ 1994 నుంచి 2 ఇయర్స్కి ఒకసారి ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్ అనే కాంపిటీషన్ని నిర్వహిస్తుంది. ఆల్రెడీ సీక్వెన్స్డ్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ని గ్రౌండ్ ట్రూత్గా బేస్ చేసుకుని కొన్ని ఎమినో యాసిడ్ సీక్వెన్స్ని ఇచ్చి ఆ రిజల్ట్స్ని గ్రౌండ్ ట్రూత్ మోడల్తో కంపేర్ చేసి గ్లోబల్ డిస్టెన్స్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. 2016 వరకు 45% స్కోర్ని ఎవరూ క్రాస్ చేయలేకపోయారు. బట్ 2018లో ఆల్ఫాఫోల్డ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో అంతా మారిపోయింది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా 70% స్కోర్ని అచీవ్ చేసింది. రీసెంట్గా 2020లో ఆల్ఫాఫోల్డ్ 2 87% స్కోర్ని అచీవ్ చేసింది. దిస్ ఈజ్ ఎ వెరీ హ్యూజ్ అచీవ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కోర్. కానీ ఈ 87% అనేది సైన్స్ ప్రకారం ఇంకా ఫెయిల్యూర్ ప్రాబబిలిటీకి దగ్గరగా ఉన్నట్టే. ఎందుకంటే స్మాల్ మిస్అలైన్మెంట్ ఇన్ అన్ ఎమినో యాసిడ్ సీక్వెన్స్ లీడ్స్ టు ఫేటల్ అండ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్. ఇప్పుడు కాకపోయినా ఒక 20 ఇయర్స్లో ప్రోటీన్ ఫోల్డింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తాం. అదే గనక జరిగితే న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్ లైక్ ఆల్జైమర్స్, పార్కిన్సన్స్, ALS లాంటి వాటిని క్యూర్ చేయొచ్చు. ప్లాస్టిక్ని తినే ఎంజైమ్స్ని క్రియేట్ చేయొచ్చు. కార్బన్ పొల్యూషన్ని క్లీన్ చేయొచ్చు. ఎవ్రీ డిసీజ్ కెన్ బి క్యూర్డ్. బయోలాజికల్ ఇల్నెస్ అనేది ఉండదు. లాంగ్ రన్లో కాంప్లెక్స్ ప్రోటీన్ ఫార్మేషన్స్, మల్టీ ప్రోటీన్ ఇంటరాక్షన్స్ లాంటి వాటిని కూడా సాల్వ్ చేయొచ్చు. ఒక ఎమినో యాసిడ్ సీక్వెన్స్ అవుట్ ఆఫ్ ట్రిలియన్ పాసిబిలిటీస్ ఎగ్జాక్ట్గా ఒక ప్రోటీన్ మాలిక్యూల్గా కన్వర్ట్ అవుతుంది అంటే దానికి రీజన్ DNAలో ఉన్న స్పెసిఫిక్ జెనెటిక్ కోడ్. ఈ కోడ్ని బట్టి ఎమినో యాసిడ్ సీక్వెన్స్ రాయబడుతుంది. ఇలా ఒక ప్రోటీనే కాదు, ఈ ఎర్త్లో ఉండే ఎంటైర్ బయోలాజికల్ లైఫ్ మొత్తం ఈ జెనెటిక్ కోడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనం ఈ జెనెటిక్ కోడ్ని రీడ్ చేసి దాన్ని చేంజ్ చేయగలిగితే ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ కెన్ బి ఆల్టర్డ్. కెన్ సచ్ ఎ టెక్నాలజీ ఎగ్జిస్ట్స్? ఎస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జీన్ ఎడిటింగ్. జీన్ ఎడిటింగ్ గురించి తెలియాలంటే ముందు DNA గురించి తెలియాలి. DNA అంటే డిఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్. దీని షేప్ని మొదట వాట్సన్ అండ్ క్రిక్ 1953లో డిస్కవర్ చేయడం జరిగింది. ఈ DNA డబుల్ హీలిక్స్ స్ట్రక్చర్తో ఎడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ అనే ఈ 4 న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్తో డిఆక్సీరైబోస్ ఇంకా ఫాస్ఫేట్ గ్రూప్తో కంపోజ్ అయి ఉంటుంది. ఈ 2 నానోమీటర్ సైజ్ ఉన్న DNAనే ఎంటైరిటీ ఆఫ్ స్పీసీస్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. మన హోమోసేపియన్స్ని తీసుకుంటే ఈ DNA 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. DNA
డిఎన్ఏలో ఉండే 4 న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో రీడ్ చేస్తే వచ్చేదే జెనెటిక్ కోడ్. మన జెనెటిక్ కోడ్ 6.4 బిలియన్ లెటర్స్తో నిండి ఉంటుంది. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ద్వారా రీసెంట్గా 100% హ్యూమన్ జీనోమ్ మ్యాపింగ్ని అచీవ్ చేయడం జరిగింది. ఈ జెనెటిక్ కోడ్ని బేస్ చేసుకొని మనం మన చుట్టూ ఉన్న ఏ బయోలాజికల్ ఆర్గానిజంనైనా ఆల్టర్ చేయగలం, ఈవెన్ ఆర్ సెల్స్. ఈ జెనెటిక్ కోడ్ని ఆల్టర్ చేయడాన్ని జీన్ ఎడిటింగ్ అంటారు. ఈ జీన్ని ఎడిట్ చేయడానికి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, ZFNs ఇంకా టాలెన్ లాంటి మెథడ్స్ని యూజ్ చేస్తున్నా దే ప్రెటీ మచ్ డోంట్ ఈల్డ్ యాక్యురేట్ రిజల్ట్స్. కానీ 2012లో వచ్చిన క్రిస్పర్ అనే మెథడ్ ద్వారా జీనోమ్ ఎడిటింగ్ అనేది రివల్యూషనైజ్ అయింది. బ్యాక్టీరియా వైరస్ అటాక్ నుంచి ఫైట్ చేయడానికి వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ని బ్యాక్టీరియా యొక్క జెనెటిక్ మెటీరియల్తో రీప్లేస్ చేసి ఆ వైరస్ని అంతం చేయగలదు. ఈ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజంని డిస్కవర్ చేసి దాన్ని మోడిఫై చేసుకొని ఇప్పుడు మనం సింగిల్ లెటర్ ప్రెసిషన్ అండ్ యాక్యురసీతో జీన్ని ఎడిట్ చేయగలం. ఇందుకు గాను 2020లో జెనిఫర్ డౌడ్నా ఇంకా ఇమాన్యుయల్ షార్పెంటియర్కి నోబెల్ ప్రైజ్ లభించింది. జీన్ ఎడిటింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నాలజీస్ దట్ ఎవర్ ఎగ్జిస్టెడ్. ఈ క్రిస్పర్ అనే మెథడ్ ద్వారా ఆ పవర్ఫుల్ టెక్నాలజీ కాస్త చీప్ అండ్ ఈజీలీ అవైలబుల్ టెక్నాలజీగా అయిపోయింది. ఈ మెథడ్ ద్వారా ఎవరైనా ఒక క్రిస్పర్ కిట్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి మనం కూడా వాళ్ళిచ్చిన జీన్ని ఎడిట్ చేయగలం. ఈ మెథడ్ని డిస్కవర్ చేసిన జెనిఫర్ డౌడ్నా ప్రకారం the only nightmare she can imagine is creating genetically modified babies. Unfortunately, అది నిజమైంది. హీ జియాంకుయి అనే బయోకెమిస్ట్ క్రిస్పర్ని యూజ్ చేసి లూలు, నానా అనే ఇద్దరు పుట్టబోయే ట్విన్స్ యొక్క జెనెటిక్ మెటీరియల్ని ఆల్టర్ చేయడం జరిగింది. వాళ్ళ తండ్రి నుంచి ఎయిడ్స్ ఈ పిల్లలకు ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండటం కోసం జీన్ ఎడిటింగ్ చేసి పిల్లలకు ఎయిడ్స్ని ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేయడమే కాకుండా ఫ్యూచర్లో ఎయిడ్స్ అనేది రాకుండా ఇమ్యూన్ కూడా చేయగలిగాడు. ఆల్దో ఇది ఆ పిల్లలకు మంచి జరగాలనే ఉద్దేశంతో చేసినా హ్యూమన్స్ మీద పరీక్షించే ముందు దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ఎథికల్ కన్సర్న్స్ టు బి సార్టెడ్ అవుట్. ఎందుకంటే మనకి ఈ జీనోమ్ సీక్వెన్స్ గురించి ఏమీ తెలియదు కాబట్టి. ఈ 6 బిలియన్ లెటర్స్లో ఒక్క లెటర్ని మార్చినా వచ్చే రిజల్ట్ని గెస్ కూడా చేయలేం. ఒకవేళ టెంపరీగా ఇష్యూ సార్ట్ అవుట్ అయినట్టు అనిపించినా ఫ్యూచర్లో ఎప్పుడూ లేని డిసీజెస్ కానీ బాడీ చేంజెస్ కానీ చూడొచ్చు. ఇది ఇక్కడితో ఆగదు. జెర్మ్ లైన్ జీన్ థెరపీ ద్వారా అయితే ఈ చేంజెస్ ఆఫ్ స్ప్రింగ్ కి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ పిల్లల మీద యూజ్ చేసింది ఈ మెథడ్నే. సోమాటిక్ జీన్ థెరపీ ద్వారా ఆఫ్ స్ప్రింగ్ కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఏ ఆర్గానిజంలో అయినా జీన్ని ఎడిట్ చేయొచ్చు. ఈ సోమాటిక్ జీన్ థెరపీని యూజ్ చేసుకునే హ్యూమన్స్ లో క్యాన్సర్, సిస్టిక్ ఫైబ్రోసిస్, హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ లాంటి వాటికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎథిక్స్ అనేవి మన మైండ్ సెట్, టెక్నాలజీస్ ఇంకా వాటి యొక్క అచీవ్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అండ్ అవి కంటిన్యూస్ గా చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఏవైతే అనెథికలో బై 2050 అవి నార్మల్ అయిపోతాయి. అలా నార్మలైజ్ అయిన జెనెటికలీ ఎడిటెడ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఫుడ్ అనేది తక్కువ ప్రైస్లో హైయెస్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్తో అబండెంట్గా ఏ ప్లానెట్లో అయినా పెరిగేటట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే యూనివర్సల్ ఫుడ్ని తయారు చేసుకోవచ్చు. కొత్త కొత్త ప్రోటీన్ స్ట్రక్చర్స్ని కనిపెట్టొచ్చు. క్యాన్సర్ కెన్ బి ఇరాడికేటెడ్. యూనివర్సల్ ఫ్లూ వ్యాక్సిన్స్ని ఇంకో 10 సంవత్సరాల్లో మనం చూడొచ్చు. హెరిడిటరీ డిసీజెస్ అనేవి పూర్తిగా మాయమైపోతాయి. కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ సోల్జర్స్ని చూడొచ్చు. మనకి కావాల్సినప్పుడు కావాల్సినట్టుగా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మన యొక్క హెయిర్, స్కిన్, ఐ, నెయిల్స్ ఏ కలర్లో కైనా చేంజ్ చేసుకోవచ్చు. మన లైఫ్ని బయోలాజికల్గా అట్లీస్ట్ 120 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. డిజైనర్ బేబీస్ విల్ హ్యాపెన్. ఎక్స్టింక్ట్ అయిన స్పీసీస్ని తిరిగి తీసుకురావచ్చు. అసలు ఎగ్జిస్టెన్స్లో లేని కొత్త కొత్త స్పీసీస్ని కూడా సృష్టించవచ్చు. మనం అన్ఎథికల్గా మన చుట్టూ ఉన్న ప్రకృతి యొక్క కన్సెంట్ లేకుండా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అండ్ మోడిఫికేషన్స్ చేస్తూ వచ్చాం. మన దాకా వస్తేనే ఎథిక్స్ని ఆలోచిస్తాం. జీన్ ఎడిటింగ్ కూడా అంతే. మనం ఎప్పుడైతే ఓపెన్ మైండెడ్గా ఆలోచిస్తామో ఎథికల్ కన్సర్న్స్ అన్నీ నార్మల్ అయిపోతాయి. వి జస్ట్ నీడ్ టు స్టే కామ్ అండ్ బిలీవ్ ఇన్ కమింగ్ టెక్నాలజీస్.